కూటమిలో విభేదాలు ఏమీ లేవని చెప్పే ప్రయత్నం ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తారు ఖచ్చితంగా. నేనేమీ సృష్టించలేదు అనేటటువంటి ప్రయత్నం. అప్పుడు అది ఎటుకు వెళ్ళాలి? ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పమని నాకు ప్రారంభమైనటువంటి వాదం దాన్ని ఇరు పార్టీలు ముగించినాయి. ఇప్పుడు తనైతే అంటే చక్కటి ప్లానింగ్తోనే వెళ్తున్నారు. రాజకీయ పరంగా ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడకూడదో, ఎక్కడ నిశ్శబ్దంగా ఉండాలో కరెక్ట్గా చేసుకొస్తున్నారు. మాట్లాడాల్సిన చోట మాట్లాడేసి గెయిన్ చేస్తున్నారు. అదే సందర్భంలో తనని టార్గెట్ చేసే టైంలో సైలెంట్గా ఉండి అవతల వాళ్ళదే తప్పని ప్రూవ్ చేస్తున్నారు. ఇంకొక వైపున జగన్ని ఎదుర్కొనే ధీరుడు తనే అన్నటువంటిది ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా కీలకమైనటువంటి అంశాలు అటవీ శాఖలో సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాల మీద నివేదిక సిద్ధం చేయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ముఖ్య సంరక్షణాధికారి చిరంజీవి చౌదరిని ఆదేశించారు. అటవీ శాఖలో సమూల మార్పులు, సమగ్ర సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా కడప అటవీ డివిజన్ పరిధిలో ఆక్రమణల మీద ఫిర్యాదుల నేపథ్యంలో అటవీ భూముల రక్షణ ప్రత్యేక డ్రైవ్ నిర్వహణ, ఎర్రచందనం అక్రమ రవాణా జరగకుండా సరిహద్దుల్లో నిఘా పటిష్టపరచడం, అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడం ఇవంటి వాటి మీద దృష్టి పెట్టారు. అంటే రాబోయేటటువంటి రోజుల్లో కడపకి వెళ్తారు. మొన్ననే ఆదినారాయణ రెడ్డి చెప్పారు కదా, కడపకి వెళ్ళి అక్కడ ఈ భూమిని ఆక్రమించుకున్నారు జగనోళ్ళు, ఈ భూమిని దాన్ని తీసుకుంటున్నాం, ఇవన్నీ ప్రకటించేటటువంటి అవకాశం ఉంటుంది.